హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహితేజ్ సేవింగ్స్. ఈ వీడియోలో మనం షేప్ బెల్ట్ని కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఒకసారి అయితే చూడండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. రెగ్యులర్గా అందరూ చెప్పే విధంగా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్ రాబోతున్నాయి ముందు. ప్లీజ్ స్టే ట్యూన్ మహితేజ్ సేవింగ్స్. ఫస్ట్ మనం దీని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలండి. మనం ఎక్కడైతే హుక్స్ కాజాలు వేస్తామో అటు సైడ్ 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అండి. విడ్త్ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత విడ్త్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఒక 11 ఇంచెస్ అయితే తీసుకుందాం మనము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. మనము ఇక్కడ నుంచి చాలామంది 4 ఇంచెస్కి 4.5 ఇంచెస్కి అలా చెప్తూ ఉంటారు. అలా మార్క్ చేసుకోవద్దండి. మీ బ్లౌజ్ చెస్ట్ సైజ్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అనుకోండి. ఇక్కడ మీరు ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ నుంచి 3.2 దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. లేదు మీ చెస్ట్ సైజ్ వచ్చేసి 36 అనుకోండి, అంటే 3.5 పక్కన ఒకటి అంటే 36 ఇట్లా మార్కింగ్ చేసుకోవాలండి. అది ఎలాగంటే చాలామంది ఈ సైజ్ వారికి అయితే 3 ఇంచెస్, ఇలాంటి చిన్న సైజ్ బ్లౌజెస్కి 3.5 తీసుకోవాలి. అదంతా కరెక్ట్ కాదండి. మీ చెస్ట్ లూజ్ని బట్టి మీరు ఇక్కడ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 బ్లౌజ్ అనుకుంటే మనము 3.6 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఈ మార్కింగ్ దగ్గర మనం ఇలా రౌండ్ తిప్పాలండి. దీని హైట్ వచ్చేసి 2.5 తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ లైన్స్ అయితే వేసేసుకోండి. మనం ఎక్కడ వరకు అయితే పాయింట్స్ వేసుకున్నామో ఆ పాయింట్ వరకు ఇలా వేసేసిన తర్వాత దీన్ని మనం రౌండ్ షేప్గా అయితే మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా లేకుండా రౌండ్గా వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఈ పాయింట్ అనేది చెప్పారండి. చూడండి, ఇదే మెయిన్ పాయింట్. మనము ఇక్కడ అందరూ స్ట్రైట్గా చూపిస్తూ ఉంటారండి. ఇలా డైరెక్ట్గా ఇంకా కట్ చేసుకుంటూ ఉంటారు. అది కాదండి మెయిన్ ప్రాసెస్. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇట్లా లోపలికి అయితే వేసుకోండి. 1/4 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక 1/4 ఇంచ్ ఇలా లోపలికి వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలండి. ఆ మార్కింగ్ ఎక్కడ కలుపుకోవాలంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కడికి ఉంటుందో అక్కడ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి అన్నం తిన్నప్పుడు అలాంటి టైమ్స్లలో టమ్మీ అనేది టైట్ అవుతూ ఉంటుందండి. టమ్మీ టైట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, చాలామంది కింద లాస్ట్ హుక్స్ అనేది మనం విప్పుకుంటాం, అంటే ఫ్రీగా అవ్వడం కోసం. సో అలాంటి ఇబ్బంది రాకుండా ఇప్పుడు ఇదైతే ఇలా ఒక 1/4 ఇంచ్ ఇలా పై కట్ చేసుకోవడం వల్ల మీ టమ్మీ దగ్గర టైట్ అనేది రాదండి. ఇది ఇలా కొంచెం పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు మన టమ్మీ అనేది టైట్ అవ్వదు, ఫ్రీగా అనేది ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేయడం వల్ల చాలా బెనిఫిట్ అండి. ఇదండి యాక్చువల్ ప్రాసెస్. చాలామంది ఇలా అయితే చెప్పారండి, డైరెక్ట్గా ఇలా కట్ చేసేస్తారు. ఇది ఒకటి రౌండ్ తిప్పేసి స్ట్రైట్గా కట్ చేస్తూ ఉంటారండి. అది కాదండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పైకి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కొంచెం అయితే 1/4 ఇంచ్ క్రాస్ చేసుకోండి. ఇక్కడ 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ అని ఇట్లా క్రాస్ చేసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆడవాళ్ళకి. ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నేను ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే నాకు ఇది ఒక సొల్యూషన్ అనేది దొరికిందండి. సో ఇలా మీకు కూడా చెప్తే మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అని నేను సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా సెట్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ మహితేజ్ సేవింగ్స్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా 1/4 ఇంచ్ కట్ చేయండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా సైడ్ పట్టి అని మనకు ఒక గుర్తు కోసం ఇలా అయితే గుట్కాలు పెట్టుకోండి. చూడండి, మనకి ఇలా అయితే వస్తుంది. ఇలా రావడం వల్ల ఇక్కడ మనం హుక్ ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదండి. లాస్ట్ హుక్ చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్గా వచ్చినప్పుడు మనకు ఇక్కడ టైట్ అవ్వడం వల్ల అది లాస్ట్ హుక్స్ అనేది విప్పుతున్నాం. ఇలా ఒక 1/4 ఇంచ్ పైకి మనం మార్క్ చేసుకొని ఇలా గీసుకోవడం వల్ల మనకు ఆ హుక్ విప్పే అవసరం అయితే ఉండదు. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.